నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనం సంధ్యా థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయితే మొత్తానికైతే ఈరోజు రాత్రి 9:30కి అయితే మ్యాట్నీ షో అంటే ప్రీమియర్ షో అయితే ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. రేపటి నుండి వరల్డ్ వైడ్గా కూడా మొత్తం రిలీజ్ అవ్వబోతుంది సినిమా. సో భారీ అంచనాలతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్న హరిహర వీరమల్లు సినిమా అయితే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫ్యాన్స్ మధ్యలో అయితే ఉంది. సో మరి ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్న స్థానిక పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ సంబంధించిన మొత్తం కట్టుభద్రతలతో కూడా ఇక్కడంతా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సంధ్యా థియేటర్ దగ్గర చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా భారీ కట్అవుట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్యాన్స్ అందరూ. సో అదేవిధంగా సో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు గతంలో పుష్ప 2 మూవీ రిలీజ్ టైంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని కూడా దాని తర్వాత ముఖ్యమంత్రి గారు కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, మ్యాట్నీ షోలు కానీ అదేవిధంగా టికెట్ రేట్స్ పెంచామని మొత్తం చెప్పేసిన తరుణంలో మళ్ళీ హరిహర వీరమల్లుకి మ్యాట్నీ షో కావచ్చు, టికెట్ రేట్స్ పెంచడం కావచ్చు మళ్ళీ నిర్వహించడం జరిగింది. సో మరి గతంలో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ దగ్గర భారీ బందోబస్తులో ఫ్యాన్స్ అందరు కూడా సినిమాకి చూడడానికి రావడానికి అయితే ఇక్కడ వచ్చినట్టయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఎవరిని టికెట్లు ఉన్న వాళ్ళనే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు, ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు అడిషనల్గా. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళకే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లోపలికి పంపిస్తూ ఉన్నారు. సో మరి సినిమా ఎట్లా ఉండబోతుంది, ఎట్లా కలెక్షన్స్ తీయబోతుంది అనేది కూడా రేపు వేచి చూడాల్సి వస్తుంది. సో మరి ఫ్యాన్స్ అందరూ అయితే చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు చాలామంది ఎప్పుడెప్పుడా స్క్రీన్ మీదకి వస్తారని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ సస్పెన్స్ కాస్త ఇప్పుడు ఎండ్ కార్డ్ పడ్డది అనుకోవచ్చు. సో మరి భారీ అంచనాలతోటి తీసిన ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది ఏంటి, ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ రత్నం గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు మన ప్రీలీజ్ ఈవెంట్లో కూడా మంచిగా చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాము. సో దాదాపు 100 కోట్లకు పైన ఎక్స్పెక్టేషన్స్తో తీసిన సినిమా ఎట్లా ఉండబోతుంది ఏందనేది కూడా మరి కాసేపట్లో చూసుకోవచ్చు. సినిమా ఎట్లా ఉండదు ఏందని కూడా వచ్చిన ఫ్యాన్స్ అందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తారనేది కూడా. సినిమా అయితే హిట్ అయిపోద్ది, కంగారు పడకండి అందరూ. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద వస్తున్నారు కదా. అవును, ట్రైలర్ అయితే బాగానే ఉంది, మరి సినిమా చూసి వచ్చాక చెప్తాం. మరి అయితే పగిలిపోద్దని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రైలర్ తోటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి మొత్తము. ఎక్స్పెక్టేషన్స్ స్క్రీన్ మీదకి రావడమే మాకు పండగ, ఇంకా అది ఎప్పుడైనా కానీ. ఇంకా ఇక్కడ ఉన్నది 6 అడుగుల కట్అవుట్, అక్కడ ఉన్నది 7 అడుగుల తుఫాను. ఇద్దరు కట్అవుట్ సినిమా తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు, వరల్డ్ బాక్స్ ఆఫీస్ కూడా షేక్ అయిపోతుంది అన్న, ఆ విధంగా ఉండిపోతుంది. అక్కడ ఉన్నది అఖిల నందన్, ఇక్కడ ఉన్నది ఎవరు పవర్ స్టార్. ఇక్కడ పవర్ స్టార్ అయితే అక్కడ సూపర్ పవర్ స్టార్ గా అవతరించిపోతాడు అఖిల నందన్. జై పవర్ స్టార్, సూపర్ ఉంటది, సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ భయ్యా, హిట్ పక్క అంతే హిట్. సో ఎట్లా ఉండబోతుంది సినిమా మరి? చాలా గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకి రాబోతుంది. అక్కడ బాక్స్ ఆఫీస్ అనిపిస్తుందన్నా, కొట్టేసింది ఆల్రెడీ, ఇంకేం చెప్పలేము అన్న. ఏంటంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నేను యూఎస్లో ఉంటా, యాక్చువల్ సినిమా కోసం వచ్చిన ఇక్కడికి. అట్లా అంటే చాలా 3 సంవత్సరాల తర్వాత దాదాపు దాని ముందు ఎన్నో ట్రోల్స్ ఫ్లాప్స్, దాని తర్వాత కూడా కలెక్షన్లు ఎక్కడ తగ్గకుండా ఇగో అన్న, ఎవడైతే నెగ్గుతాడో వానికే ట్రోల్స్ అవన్నీ ఉంటాయి. మేము దేవుడిలా చూస్తాం కాబట్టి ముందటి నుంచి అని డెప్యూటీ సీఎం కాక ముందటి నుంచే మేము ఎట్లా అంటే ఒక దేవుడిలా చూస్తాం, ఒక ఇలా భక్తుల్లాగా వస్తాం థియేటర్కి అంతే. అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం స్క్రీన్ మీదకి రాబోతున్నారు. అటు ఏపీ కావచ్చు తెలంగాణలో ఎట్లా ఉంటుంది సంబరం? ఏపీ తెలంగాణ డిఫరెన్స్ ఏం కదా, రెండు ఒకటే మనకు ముందు ఉన్నట్టు నుంచే. అప్పటి నుంచి ఫ్యాన్సే అట్లానే ఉంచుతాం, అట్లానే తుఫాన్ లేపుతాం బయట. సో అంటే ట్రైలర్ చూసారు, మన ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు చూసారు, ఏమనిపించింది మొత్తం చూసాక? చెప్పింది అన్న, దిస్ ఈస్ అబౌట్ డ్యామ్ గట్స్ అని, ఇంతకన్నా పెద్ద మాట చెప్పలేను. అట్లా సో ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళు చేస్తానంటారు అన్న. ఇప్పుడు బయట కుక్కలు కూడా మరుగుతాయి, పట్టించుకుంటామా? పట్టించుకోం కదా, అంతే ఉంటుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్అవుట్ కనిపిస్తూ ఉంది, ఏం చెప్తారు ఆ కట్అవుట్ చూసి? అస్సలు తగ్గేదలే. పవన్ కళ్యాణ్ సినిమా సంధ్యా థియేటర్లో
ఇలా జరగడం అనేది ప్రజలందరూ ఫ్యాన్స్ అందరూ అల్లాడిపోతున్నారు. అల్లు అర్జున్ అనేవాడు రాకపోయి ఉంటే థియేటర్కి వేరే లెవెల్ ఉండేది. అతని వల్ల కేవలం పోలీసు వాళ్ళు 50 మంది కక్షా సాధింపుల కోసం పవన్ కళ్యాణ్ సినిమాను తగ్గించాలని అందరూ కలిసి ఎంత ప్లాన్ చేశారు, ఒక ప్లాన్గా నడుస్తుంది. ఎప్పుడైతే ఆ శరణుడు సినిమా దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు, చెప్పని బ్రదర్ అన్నాడు, ఓకే వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కావాలని కక్షా సాధింపుల కోసం చేస్తున్నాడు. థ్యాంక్స్ అంతే. హరిహర వీరమల్లు ఓజీ కాదు, ఓజీ కంటే హరిహర మల్లు వీరమల్లు అంటే దాని అర్థం హరిహర శివుడితో పెట్టుకుంటున్నారు. మీరు శివుడితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. ట్రోల్ ఎవరు చేయాల్సిన ట్రోల్ గీలు ఏమి ఉండవు. ట్రోల్ అనేది జరగదు. పవన్ కళ్యాణ్ ట్రోల్ ఏ హీరో ట్రోల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు. ఏ హీరో చేయలేడు. ఎవ్వరి వల్ల కాదు. కళ్యాణ్ కల్ట్ మిస్ అయింది. సంధ్యా థియేటర్ ఇంత వెలుగు లేదు, లైటింగ్ లేదు, బ్యానర్ లేవు, ఒక్క బ్యానర్ లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా ఎలా ఉండబోతుంది? అన్ని పగిలిపోతాయి.